ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నన్ను క్షమించు జాను. నేను దగ్గరుండి నీకు ఒక గొప్ప జీవితాన్ని ఇవ్వాల్సిన దాన్ని పరిస్థితులు పగబట్టడంతో నిన్ను ఒంటరిగా వదిలేసి వెళ్లాల్సి వచ్చింది. నీకొక దారి చూపించే వరకు ఇక నిన్ను ఒంటరిగా వదలను జాను. తీసుకోండి. థ్యాంక్స్. చెప్పండి, ఇంతకీ మీరేం మాట్లాడాలి? మా పిల్లలకి ట్యూషన్ చెప్తారేమో అడగడానికి వచ్చాను అండి. ఓ, క్షమించండి, నాకు స్కూల్లోనే టైం అంతా అయిపోతుంది. మళ్ళీ ట్యూషన్ చెప్పేంత టైం ఏం లేదు. అయ్యో అవునా? మరి స్కూలు వాళ్ళు ఇచ్చే జీతం సరిపోతుందా? జీతం ఎలా ఉన్నా జీవించే విధానం మా అక్క నాకు నేర్పింది. ఎలాంటి పరిస్థితినైనా నెగ్గుకు రాగలిగే ఆత్మవిశ్వాసం ఇచ్చింది. నేను సంతోషంగానే ఉన్నానండి. మంచిది. నువ్వు ఏమీ అనుకోకపోతే ఒక ప్రశ్న. ఏంటది? నువ్వు ఎవరినో ప్రేమించావు అని తెలిసింది. మరి పెళ్ళి? అవన్నీ మీకెందుకండి? నాకు కూడా ఒక చెల్లి ఉంది. తనకి అవసరమైన సమయంలో నేను అందుబాటులో ఉండలేకపోయాను. నిన్ను చూస్తూ ఉంటే నాకు తనే గుర్తొస్తుంది. అందుకే ఒక అక్క స్థానంలో ఉండి ఇవన్నీ అడుగుతున్నాను. ఏమీ అనుకోకండి. క్షమించండి, మీరన్నట్టు నేను ప్రేమించిన మాట నిజమే. కానీ పెద్దల అంగీకారం దొరకలేదు. త్వరలోనే పెద్దవాళ్ల అంగీకారం కూడా దొరికి మీ పెళ్లి జరగాలని మనసారా కోరుకుంటున్నాను. థ్యాంక్స్ అండి. ఇక నేను స్కూల్కి బయలుదేరుతున్నాను. సరేనండి, నేను వస్తాను. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.